Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు మీరు చూస్తున్నది వైజాగ్ టూర్ 7వ భాగం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాఫీ మ్యూజియంలోకి వచ్చాము. ఇక్కడ మరి కాఫీ మ్యూజియం అంటే ఏంటిదో, దాని వ్యవహారం ఏదో, లోపల మరి మ్యూజియంలో ఏమేమి లభిస్తాయో కూడా లోపలికి పోయి తెలుసుకుందాము. ఎందుకంటే ప్రత్యేకంగా కాఫీ మ్యూజియం అంటే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రత్యేకంగా కాఫీ మ్యూజియం కేక్ అని ఆ వివరాలు ఏందో మా బృందంతో లోపలికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్. వావ్, నిజంగా అండి సజీవ శిల్పాల్లాగా ఎంత సుందరంగా అద్భుతంగా మలిచారు అనేది చాలా వండర్ఫుల్. ఇది వావ్, చూడండి. యా, ఇక్కడ చైర్స్ కూడా మరి ట్రైబల్కి సంబంధించిన రీతిగానే ఏర్పాటు చేశారు. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళు పండించే రీతిగా ఏమేం పండిస్తారు అనేది వీళ్ళ కళాకృతులు కూడా ఉన్నాయి. వీరు ఏమేం పండిస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతున్నాయి. చూద్దాం. వా, సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ సూపర్ ఉన్నాయి కదండి. ఇది వా, ఈ సీనరీస్ ఎంత బాగున్నాయి చూడండి. వీళ్ళు ఇక్కడ తయారు చేసిన కళాకృతులు అని చెప్పుకోవచ్చు మనం. ఇవి చేతి ద్వారా చేర్చినవి. ఎంత అందంగా, ఎంత బాగా ఈ కళాకృతులు చూడండి. చూస్తుంటే ఆశ్చర్యం గొలిపే రీతిలో ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా వండర్ఫుల్. ఎంత అద్భుతంగా చేశారండి ఇవి. చూడండి, ఈ గిన్నెలు నిజంగా వీరి కళాభిరుచిని మనం మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ర్యాక్ చూసినట్టయితే చూడండి, పూజకు సంబంధించిన వస్తువులు వేసుకున్న తీరుగా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి, చక్కటి బొమ్మలు. అంటే వీళ్ళు ఇక్కడ స్వతహాగా తయారు చేసినవి. ఇవి చేతులతో చేసినవి. ఏ రకంగా చూసినా వీరి కళా నైపుణ్యాన్ని మనము ఖచ్చితంగా హర్షించాలి, అభినందించాలి. అద్భుతమైన రీతిలో ఉంది కదండి ఈ చెక్కడం. ఎంత బాగుంది, జీవం ఉట్టిపడేలాగా. ఇది మీరు అవి చూడు పరిశీలిస్తున్నట్టుంది. రెండుసారి బాగా నచ్చాయా? చాలా బాగున్నాయండి, న్యాచురల్గా ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైనటువంటి వెదురుతో చేయబడినటువంటి అవును, ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ వీళ్ళు తయారు చేసినాయి కదా. ఈ వాచీలకు కూడా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసినట్టు కనబడుతుంది. చూస్తే ప్రతి ఒక్కటి మనము కొనాలి అని అనిపించే రీతిగా ఇక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇవి ఈ హ్యాండ్ బ్యాగులు ఎంత బాగున్నాయి కదండి. అసలు వీళ్ళ కళాభిరుచికి మనము జోహార్ చెప్పచ్చు. ఇంత అద్భుతమైన రీతిలో ఇట్లా వీళ్ళు చేతి ద్వారా ఇవి తయారు చేసినట్టే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి,
వీళ్ళ దైవాలకు సంబంధించినవి, దిష్టికి సంబంధించినవి, ఈ రాక్షసులకు సంబంధించినవి, దేవతలకు సంబంధించినవి. వావ్, ఎన్ని రకాలు ఉన్నాయో కదండి. అవి చూడండి, ఇవేంటి చిన్న చిన్న బొమ్మలు. వావ్, 170 అంట. వీళ్ళ కళాకృతులకు ఒక అద్భుతం ఇది ఒకటి కూడా. వా, ఇంకా చూస్తే ఈ ట్రేస్ అనుకుంటా, ఇవి ట్రేస్ అనుకుంటా. ఒకసారి చూడండి, అది ఎలా ఉన్నది సార్? ట్రేసే కదా అది కదా? మొత్తం ఎదురుతో చేశారు కదా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వా, ఇది కూడా బాగుంది కదా. ఓకే, వావ్ వావ్ వావ్, ఎంత వండర్ అంటే ఇది అసలు గతంలో వచ్చినప్పుడు ఇది లేదండి. ఖచ్చితంగా ఈసారి మీరు సందర్శించినప్పుడు ఈ కాఫీ మ్యూజియంలో చూడండి. ఇక్కడ ఒకరు ఉన్నారు, చూస్తున్నారు కదా, వీరు కూడా చూసి చాలా సంతోషపడుతున్నాడు తెలుస్తుంది. వావ్, ఇంత గొప్ప కళాకారులను ఖచ్చితంగా మనం ఆదరించాలి, ఆహ్వానించాలి, హక్కున చేర్చుకోవాలి. వాళ్ళకు జీవనోపాధి కల్పించే రీతిగా వీరు చేసిన ఈ కళాకృతులను మనము పర్చేజ్ చేసి చూడండి. ఇప్పుడు ఈ బొమ్మలు అది ఎలా ఉన్నాయి చూడండి. వా, అది సామాన్యులు మామూలుగా ఈ గృహాలు చూడండి, ఇంట్లో డిజైనర్గా వీటిని చాలా గ్రాండ్గా మనము పెట్టుకోవచ్చు. అవి ఇటు చూడండి, చిన్న చిన్న డిజైన్లు చేయితో ఎట్లా చేసిండ్రో మరి, ఇవి విచిత్రంగా ఉన్నాయి కదండి. ఏదేమన్నా మీరు వీళ్ళని ప్రోత్సహించాలి మనందరం. ఇవి చూడండి, స్కేల్స్, ఇవి ఏమంటారు దీన్ని, స్కేలేనా? స్కేలు, పెన్సిల్కి సంబంధించినవి, ఈ పిల్లలు ఆడుకునే ట్రైన్ లాంటిది. ఇదేంటండి, కప్పు లాంటిది చిన్న, వీళ్ళు రాజులకు సంబంధించినవి అనుకుంటే, ఏదో రథాలాగా తయారు చేసిన రథాలే, ఎడ్ల బండి కదా. వా, వండర్ఫుల్ అండి. యా, ఒకసారి చూస్తే అసలు కళ్ళు తిప్పుకునేలాగా లేవు అసలు. ఏం చూసినా, ఇదేంటిది, విమానం తయారు చేశారా? చేపతో షార్క్స్. వావ్, కరెక్ట్. ఇక్కడ ఇన్లే కట్టేసింది. ఇవేంటండి, ఇవి మన గోడలకు పెట్టుకుంటానికి ఓ తాజ్మహల్ ఉంది. అసలు వీటిని మనం మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన రీతిలో వీళ్ళు ఇక్కడ తయారు చేసినట్టు తెలుస్తుంది మనకు. దీనికి ఇప్పుడు సునీల్ గారు కూడా షాపింగ్ చేస్తున్నట్టున్నది. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. ఇంకొన్ని కళాకృతులు చూడండి, ఎంత అద్భుతమైన రీతిలో వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారో మనకు కనబడుతుంది. అసలు ఇంత గొప్ప కళాకారులు ఆదివాసీ బిడ్డలలో ఉన్నారా అనే రీతిగా ఇదంతా ఉన్నట్టు కనబడుతుంది. ఏది ఏమైనా డియర్ ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కాఫీ మ్యూజియం చూడాలండి. ఇక్కడ చూడండి, అది కేటీలు అనుకుంటా సార్, బాగుందండి అది. వావ్, ఓకే అండి, మరి ఒకసారి చెప్తున్నా. సో ఫ్రెండ్స్, ఈసారి మీరు అరకు వచ్చినట్టయితే ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయండి. ఇది నియర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. మరి ఇక్కడ చక్కటి అలంకరణకు ఉపయోగపడే ఇంటికి వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకున్నటువంటి వస్తువులు కావచ్చు, ఇంకా అన్ని రకాలుగా మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాఫీ మ్యూజియంలో కాఫీ డెన్సిటీ ఉన్నది ఇక్కడ. డెస్టినీ, ఇదేంటి కాఫీ మ్యూజియము, ఇక్కడ కాఫీ సావనీర్, ఇవన్నీ చూద్దాం లోపలికి పోయి. సార్, కాఫీ ఎలా ఉంది సార్? ఎలా ఉంది? తీసుకోవచ్చా? టేస్ట్ ఎలా ఉంది? అంటే
వేరు వేరు విధంగా ఉన్నాయి. నేను అడిగి తెలుసుకొని తీసుకున్నా. హ్యాపీనా సార్? ఓకే, హ్యాపీ. కాకపోతే నేను లైట్, ఇది స్ట్రాంగ్ కాదు. అచ్చా అచ్చా ఓకే, వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్, మా మిత్ర బృందం కూడా ఇక్కడ చూస్తున్నారు, మరి తీసుకుందామా లేదా అని. రకరకాల కాఫీకి సంబంధించిన అన్ని వెరైటీలు ఉన్నాయి ఈడ. కాబట్టి మనం కూడా ఒక కాఫీ తాగి చూద్దాం. ఈడ కాఫీకి సంబంధించిన ఎన్నో రకాల ఐటమ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సపరేట్గా చాక్లెట్స్, కాఫీ చాక్లెట్స్. మనకు తెలియదు కదా ఫ్రెండ్స్, కాఫీలో ఇన్ని రకాలుగా చేయొచ్చు అని. ఈ కాఫీకి సంబంధించిన జామ్సా, ఇవి కాఫీకి సంబంధించినవో. ఇవి కాఫీకి సంబంధించిన చాక్లెట్ అని తెలుస్తుంది. ఇవన్నీ కాఫీకి సంబంధించిన చాక్లెట్సే. డిఫరెంట్ రకరకాలుగా ఇక్కడ ఉంది మనకు. వావ్, మరి ఏంటి దీని ప్రత్యేకత ఏందో మొత్తానికైతే మ్యూజియము చూసుకుంటున్నాం. ఏం సార్, కాఫీ తాగారా? తాగాలి, టేస్ట్ చూడాలంటే ఎలా ఉందో చూద్దాము. ఏంటమ్మా, కాఫీ పౌడరా? ఇదేమిటి? బిర్యానీ స్పైసా? ఓకే. చెప్పనా? ఇప్పుడే కాఫీ తీసుకున్నాం ఫ్రెండ్స్. కాఫీ తీసుకున్నాం, 50 రూపాయలు అంట. మరి మా గల్లా ఇప్పుడు రజనీ గారు తాగనన్నారు, సునీల్ గారు నేనే తాగుతున్నాం. టేస్ట్ చూసి చెప్తాం. 50 రూపాయలు పడుతున్నా లేదా? మా డయాబెటిక్ కాబట్టి నాకు ఓకే, బాగుంది. సునీల్ గారికి మరి సార్ మీరు కాఫీ తీసుకెళ్దామన్నా? అయితే లైన్ గారి మనం ఒకటి నేర్చుకోవచ్చు. కాఫీ సాయంత్రం కూడా తాగాలని అదే ఒక్కొక్క సిస్టమ్ పెట్టుకున్నా కాబట్టి ఆ రకంగా మనం అయితే మంచిది. ఓకే, వితౌట్ షుగర్ నాకు బాగుంది. కాఫీ అరకు, కాఫీ చూసే మరకు మనం ఖచ్చితంగా క్యాష్ చేద్దాం. ఓకే, ఫ్రెండ్స్, కాఫీ మ్యూజియంలో కాఫీ పురాణం అని ఒకటి ఉంది. మరి దాని గురించి వివరాలు తెలుసుకుందాము. అప్పుడు రాజులు కాఫీ సేవించినట్టు తెలుస్తుంది వీళ్ళంతా. ఇక దీని కింద ఒక ఖచ్చితంగా ఈ ట్రైబల్ వాళ్ళు దీన్ని ఏ రకంగా కాఫీ విత్తనాలు పండించేది అనేది ఇక్కడ దృశ్యరూపకంగా చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పరిచినట్టు తెలిసింది. వావ్, వండర్ఫుల్గా ఫ్రెండ్స్. కాఫీ వాడకం 1475 1475లో ద ఫస్ట్ కాఫీ షాప్ ఇన్ ద వరల్డ్ వాస్ ఓపెన్ ఇన్ కాంటినెంటల్నోపిల్ ఇన్ 1475 and was known as Kiwahan. Traditional Islam prohibits the true of the alcohol as a beverage and coffee provided a suitable native to wine. ఇక మొత్తానికి 1475లో స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. వా, ఇక్కడ చూడండి
అంటే ముస్లిం మహారాజులు వీళ్ళంతా వీళ్ళ కాలంలో కాఫీ సేవించినట్టు మనకు తెలుస్తుంది. అంటే చాలా ప్రాచీన కాలం నుంచే కాఫీకి ప్రాధాన్యత ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మరి అక్కడ ఆదివాసీలు కాఫీ తోటలలోనే జీవించినట్టు, కాఫీని సేవించినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. చాలా మంది కూడా ఈ రకంగానే కాఫీతోనే ఆరోగ్యవంతులైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఏది ఏమైనా దాని హిస్టరీ అంతా ఇక్కడ ఉన్నది, కానీ మనం ఇప్పుడు చూడలేము, చెప్పలేము, చదవలేము, అంత టైం లేదు దీనికి. ఓకేనా, మీరు అనేది భావించకండి. ఓకే ఫ్రెండ్స్, మహారాజులు కూడా ఇక్కడ కాఫీ సేవించినట్టు ఇక్కడ మనకు చిత్రం కనబడుతుంది. అయితే వీటి గురించి వివరాలు ఉన్నాయి ఇక్కడ. మరి అది తర్వాత మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపెడతాలేండి, కానీ ఇప్పుడు సమయం లేదు. ఓకే, నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇక్కడ చూస్తే సుల్తాన్లో కాఫీ గింజలతో కూడా ఆటలు ఆడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనా ఒక కాఫీ గురించి ఒక చరిత్ర మీకు చూపెట్టే క్రమంలో ప్రస్తుతం ఇక్కడ మనం అరకులో వ్యాలీలో ఉన్నాము. అప్పుడు వారు వాడిన పాత్రలు కూడా మనకు కనబడుతున్నాయి. చూడండి, రకరకాల పాత్రలు వాడారు. ఇక్కడ ఖచ్చితంగా ఒక వండర్ఫుల్ ఒక మహిళ, ఏది ఆదివాసీ మహిళకు వీళ్ళు మన ఇంగ్లీషు అధికారులు అలాగే సుల్తాన్కు సంబంధించిన వాళ్ళు కూడా వారి దగ్గరకు వచ్చి కాఫీ గురించి ఆర్దిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్, మామూలు అంటే మామూలుగా లేదు. వా అంటే ఆదివాసులు నాగరికతకు దూరంగా ఉన్నా కూడా వారు అన్ని విధాలుగా, ముఖ్యంగా కాఫీ పండించడంలో వాళ్ళ అగ్రగణ్యులు అన్నట్టు మనకు తెలుస్తుంది. కొద్దిగా ముందుకెళ్దాము. ఇక్కడ చూడండి, ఒక ఫార్మర్ జీవకళ ఉట్టి పడుతుంది కదా ఫ్రెండ్స్. వా నిజంగా మనిషి ఉన్నట్టు మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ కాఫీ తోటకు సంబంధించిన వృక్షాలు, ఆ అడవిలో పళ్ళు గురించి ఇక్కడ చూపించబడింది. ఇక్కడ అడవి జంతువుల గురించి ఇక్కడ వివరించబడ్డట్టు తెలుస్తుంది మనకు. ఈ అడవి బిడ్డలు మన వారి తోటలో పండిన అరటిపళ్ళను ఇక్కడ ఒక పెద్ద ఆవిడ అమ్మగారు మరి కాఫీ గింజలతోనే ఒక ఆట ఆడుకుంటున్నట్టు, నాటేస్తున్నట్టున్నది. ఒకసారి ప్లాంటేషన్ చేస్తున్నట్టు తెలిసి విత్తనాలు పెడుతుంది. వావ్, వండర్ఫుల్. మా మిత్రులు నాకు సలహాలు గైడ్లైన్స్ ఇస్తారు. ఇక్కడ పండించిన కాఫీ గింజలను ప్రాసెస్ చేసి అంగట్లో మరి అమ్ముతున్నట్టు కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ కాలంలో మరి వీళ్ళకు మార్కెటింగ్ లేదు, అంగట్లో తప్ప వేరే లేదు. కాఫీ సాగు చేసే విధానం కూడా ఇక్కడ వీళ్ళు ఫోటో పెట్టారు. ఎక్సలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రాసెసింగ్, కొద్దిగా నాగరికతకు వచ్చేసిండ్రు. ప్రభుత్వము వల్ల విత్తనాలు తయారు చేయటము, వాటిని కాఫీ పౌడర్ తయారు చేసే విధానం, రోస్ట్ చేసి ఇక్కడ విత్తనాలు వస్తున్నాయి. అవి చూడండి, ఇట్లా ఈ ప్రాసెస్ చేస్తున్నారు. అవి దీంట్లో చూస్తే కాఫీ పౌడర్ సంబంధించిన గింజలు, షుగర్ పౌడరా అది కట్ చేయాలి. అది ఇక్కడ ఆదివాసీ గిరిజనులు మరి దీన్ని పండించి సాగు చేసే విధానాన్ని చక్కగా ఇక్కడ చిత్రీకరించారు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి నాగరిక ప్రపంచంలో తెలియంది ఇప్పటికీ ఆదివాసీలు ఈ రోలు రోకలి అనే దంచే కార్యక్రమం, మనం మిక్సీ గ్రైండ్ పట్టినట్టు వీళ్ళు దంచుకుంటారు. ఇప్పటి కూడా చాలామంది ఇదే పరిస్థితిలో జీవిస్తున్నట్టు కూడా మనం గమనించాలి. వెనుక చూసినట్టయితే లాంతర్ కనబడుతుంది కదా, పూర్వకాలంలో ఖచ్చితంగా దాన్నే వెలుతురు కోసం వాడేవారు. ఇక్కడ చూసారా, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఇంగ్లీష్ వారి ద్వారా వాళ్ళు పౌడర్ చేసే విధానాన్ని ఇక్కడ మనకు చూపెడుతున్నారు. ఈ గింజలు ఏది కాఫీ గింజలు చూడండి ఈ రకంగా ఉంటాయి. అది ఇంగ్లీష్ వారి ద్వారా
ఈ గ్రైండింగ్ పట్టే విధానం వచ్చినాక అందరికి చాలా సౌలభ్యంగా మారినట్టు మనకు తెలుస్తుంది. వావ్, వండర్. ఫ్రెండ్స్, కాఫీ తాగటంలో వారు వీరు అనేది లేకుండా ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన పూజారి కూడా ఇక్కడ కాఫీ సేవిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కాఫీకి ఉన్న ప్రాముఖ్యతను మీరందరూ తెలుసుకున్నారనుకుంటున్నా. వీలైనంత వరకు మీరు కాఫీ సేవించడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వైద్యుని సంప్రదించినాకనే కాఫీ తాగొద్దా తాగాలా అనే విషయం నిర్ణయించుకొని దానికి అనుగుణంగా మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్. తరువాయి భాగంలో వైజాగ్ టూర్ 8.